తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కజేషన్ గారు ఉన్నారు. సార్, ఇవాళ బండి సంజయ్ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎప్పుడు కవితను అరెస్ట్ చేస్తామని చెప్పాను, అట్లేం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? బాధాప్త నెక్స్ట్ జైలుకు పోతుంది ఆమె చెప్పిండు, అరవింద్ చెప్పిండు, అందరు చెప్పిండ్రు. కాకపోతే మనం ఏ రోజు కూడా వీళ్ళు పంపుతారు అని మనమేం అనలేదు. వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు కవిత అరెస్ట్ విషయంలో. ఇద్దరు కలిసి మిక్కీ మౌజ్ ఆట ఆడినారు నిన్నటి దాకా. ఈరోజు నేను ఏ రోజు అనలేదని అంటే ఆమెను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదన్నట్టే కదా, ఇంకేమున్నది అక్కడ. ఆమె కిషన్ రెడ్డిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుంది. కిషన్ రెడ్డి గారికి బాధాప్త ఆమె దొరికిపోయింది అక్కడ. అందరు జైలుకు పోయినరు. అందరు పోయిన వాళ్ళు అందరూ కూడా వాంగ్మూలం ఇచ్చిండ్రు. మా రాణి ఈమెనే, మా డాన్ ఈమెనే, ఈమె నాయకత్వం మేము సారా అమ్మినామని చెప్పి వాళ్ళందరూ చెప్పిండ్రు. ఈరోజు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందానంటే అది వాళ్ళ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినట్టే. అంటే సిబిఐకి కూడా నిన్న కవిత గారు లేఖ రాశారు, నేను విచారణకు రాలేను, నాకు పార్టీ కార్యక్రమాలు అని చెప్పేసి. ఎట్లా చూస్తారండి సిబిఐ దీన్ని ఎట్లా తీసుకుందంటారు? అవును, వాళ్ళు న్యాచురల్గా ఆమె మీద ఎక్కువ ప్రెజర్, ఇది పొలిటికల్గా నడుస్తుంది వాళ్ళ మధ్యలో. సీరియస్గా ఈమెనేమో జైలుకు పంపాలనే ఆలోచన వాళ్ళకేం లేదు. ఇప్పుడు అందులో భాగంగానే మీరు చూడండి, ఆ కేసులో ఫస్ట్కి వెళ్ళి బాధాప్తగా ఉప ముఖ్యమంత్రి జైలుకు పంపారు. సిబిఐ వాడు పిలిస్తే మన ఎవరు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టరు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అసంటోడు లోపలికి వాళ్ళ దగ్గరికి పోయిండు. అసంటిది వీళ్ళు హాజరుగానికి ఏం రోగం వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉన్నది. మంచి అండర్స్టాండింగ్లో వాళ్ళు పోతుండ్రు. కాబట్టి కవితను అక్కడ 100% అరెస్ట్ చేయరు. చేసినా వాళ్ళకి రాజకీయంగా లబ్ధి ఉంటే అరెస్ట్ చేస్తారు, కానీ రాజకీయ లబ్ధి లేకుండా మాత్రం వాళ్ళు అరెస్ట్ చేయరు. అంటే ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ ఓట్లు మళ్ళీ బీఆర్ఎస్కు పడతాయని బీజేపీ అరెస్ట్ చేసేదంటారా? అవునన్నా, ఆమెతో సెంటిమెంట్ ఉండడానికి ఆమె మన భారత కోకిల సరోజిని నాయుడా లేకుంటే ఝాన్సీ రాణి లక్ష్మిరా? ఆమె సారా అమ్ముకున్న లిక్కర్ రాణి అనే టైటిల్ ఆమెకు బాధాప్తా వచ్చింది. ఆమెతోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఇంచు కూడా తేడా ఏం జరగదు, ఏం ఫరకేం పడదు. వాళ్ళతో ఏం లాభం ఉండదు మనకు. కాబట్టి వాళ్ళతో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. సుప్రీంకోర్టులో కేసు తేలేదాకా నేను ఎక్కడికి రాను అని చెప్పేసి కవిత స్టేట్మెంట్ నిజమే అంటారా? అవునబ్బా, వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఈరోజు న్యాయస్థానాలైనా ఇవి కానీ బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ లెక్క అయిపోయింది. నాకు తెలిసి బీజేపీ ఆఫీసునే పెట్టుకుంటే అయిపోతాయి కదా. ఐటీ సెల్ లెక్క, ఇన్కమ్ ట్యాక్స్ సెల్లు, సిఐడి సెల్లు, ఈడీ సెల్ అని బీజేపీ ఆఫీసునే పెట్టుకోమాను. అదొక సిస్టమ్ లెక్క పనిచేస్తుందా? అవి సోనియా గాంధీ అసంటే ఆమె ఈడీ ఆఫీస్కి పోయింది, అటెండ్ అయింది. రాహుల్ గాంధీ అసంటోని పిలిపించిండ్రు, ముఖ్యమంత్రులు పోతుండ్రు. ఈరోజు వీళ్ళు పోకుండా వీళ్ళు తప్పిస్తున్నారంటే ఏందన్నట్టు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాని ఒక సిస్టమ్ను, ఒక ఆర్గనైజేషన్ను మొత్తం నీరుగార్చే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుందంటే ఏందన్నట్టు అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్పేసి ఇంకో చర్చ నిజమే అంటారా? అట్లా ఉండే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు, ఏమున్నది, ఏమన్నా కావచ్చు అందులో. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంతకుముందు ఇప్పుడు ఏది ఇంటర్నల్ షేక్ హ్యాండ్స్ నడుస్తుంది, నెక్స్ట్ గోల్డ్ అండ్ షేక్ హ్యాండ్స్ అవుతాయి. అంతేగాని వాళ్ళు పొత్తు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు కదా. వాళ్ళ బిల్లులు అన్నిటి కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా అయ్యేదేం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అయిన తర్వాత కానీ, రెండో విడత న్యాయయాత్ర ఇప్పుడు నడుస్తున్న సందర్భంలో కానీ ఈరోజు పార్టీ బలంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ గారి వల్ల అధికారంలోకి వచ్చిందని వాడు అంటలేడు ఇక్కడ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక ప్రభుత్వం వచ్చిందని వాడు అంటలేడు. కర్ణాటక వచ్చిన తర్వాత తెలంగాణలో వచ్చిందని అంటలేడు. ఈరోజు రెండో దిశ అక్కడ యాత్ర నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక్కళ్ళు జాయిన్ అవుతా ఉంటారు. మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము ఇక్కడ జాయిన్ అవుతున్నాం, లేకుంటే రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిగా బలోపేతమైంది. కాబట్టి రేపు భారతదేశం అనేది సెక్యులర్ దేశంగా అన్ని కులమతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యం అనేది బతికుండాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఆయన చేస్తున్న న్యాయయాత్రకు మేము మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతామని ఒక్కడు కూడా అంటలేదు జాయిన్ అయ్యేటోడు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అవుతుంది ఇక్కడ వ్యవహారం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు నిజంగా బీజేపీ పైన పోరాటం చేస్తుంటే రాహుల్ గాంధీ చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ అధికారులు చేస్తుంది. అదే ఇక్కడ ఆ ఫోకసే ఇక్కడికి వస్తుంది. అంటే కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీని వెలుమ రాజ్యం ఏదైతే అన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రెడ్డి రాజ్యంగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు? కాదని ఎవరు అంటారు? కాదు మేము అంటామా? అవును, అది ఓపెన్ సీక్రెట్ కదా అబ్బా. ఇప్పుడు టీడీపీ అనేది చౌదరీస్ డామినేషను, అది కాదన్నారు. మీకు బీఆర్ఎస్ అనేది వెల్మా డామినేషన్ కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెడ్డి అది కాదని ఎట్లా అంటారు మీరు? అది కాదు అని అంటే నేను అబద్ధం అన్నట్టు. ఎవరు ముఖ్యమో ఒక దామోదర్ సంజీవయ్య తర్వాత ముఖ్యమంత్రి రోషయ్య గారు మధ్యలో ఉంటే ఒక సంవత్సరం 9 నెలలు అంటే ఉన్నారు. తక్కిందంతా రెడ్డిసే. అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి దాన్ని అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. అది వాస్తవం. అది వాస్తవం. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం ఫైల్స్ తీస్తాము, కేసీఆర్ని జైల్లో వేస్తామని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం మీద మీరు కూడా కేసులు పెట్టారు. మరి ఆ ఫైల్స్ ఎక్కడి దాకా వచ్చింది? నిజంగా మీరు కేసీఆర్ని జైల్లో వేస్తారా, లేకపోతే టచ్ చేస్తారా, లేకపోతే ఏంటి పరిస్థితి? కేసీఆర్ను మా వాళ్ళు ముట్టుకోరు. కేసీఆర్ను బీజేపీలో ముట్టుకోరు. కేసీఆర్ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు అని అంటే అసెంబ్లీలో కాళేశ్వరం గురించి అంతసేపు చర్చ జరిగిన మేఘా కృష్ణారెడ్డి పేరు ఎక్కడ తీయలేదు. నేను నంబర్ 5 పార్టీ మేఘా కృష్ణారెడ్డిని చేసిన. ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషను మా అడ్వకేట్ శరత్ కుమార్ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మేము మేఘా కృష్ణారెడ్డిని పార్టీని చేసినాం. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు తీయలే. మేఘా కృష్ణారెడ్డి అంటే దొంగనేవాడు అనలే. మహంస్ రామేశ్వరరావు దొంగనేవాడు అనలే. మేము మాత్రమే అన్నాం. మేము మాట్లాడితే కొట్టాడుతున్నాం. అక్కడ పీసీసీ ప్రేణ్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ కొట్టాడతలేరు. యుద్ధం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా మేము న్యాయపరంగా వాళ్ళని జైలుకు పంపుతాం. మేఘా కృష్ణారెడ్డి పేరు ఈరోజు ఉన్నది. అడ్వకేట్ జనరల్ ఏం మాట్లాడతారో రేపు చూస్తాం. ఈరోజు అడ్వకేట్ జనరల్ మేఘా కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతారా? మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా నేను. దాన్ని సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు ఎంక్వైరీలు ఏం చేయలేకపోతుంది కదా. అడ్వకేట్ జనరల్ ఏం చూస్తారో దాని మీద మేము స్పందిస్తాం రేపు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మేఘా కృష్ణారెడ్డి జైలుకు పంపుతా అని అధికారం రాకముందే అన్న. కాళేశ్వరం దొంగలను జైలుకు పంపుతాను అధికారంలోకే అన్న. ఈరోజు కూడా అదే అంటున్నా. మీ మంత్రులు అంటలేరు కదా. మంత్రుల గురించి నాకెందుకు భయ్యా? వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తుండ్రు, చేయని రాదు. వాళ్ళు పైలట్ ఎంజాయ్ పవర్ ఎంజాయ్ చేస్తుండ్రు, చేయని. వాళ్ళ ఎంజాయ్మెంట్ మీద ఉన్నారు వాళ్ళు. కానీ హనీమూన్ మీద ఉన్నారు, కొత్తగా ఉన్నారు కదా పవర్ వచ్చి. కానీ మేము మాత్రం కార్యకర్తగా మేము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మోస్తాము. రాహుల్ గాంధీ మా నాయకుడు. వాళ్ళు మాకు సూచించే దారిలో మేము నడుస్తాము. రాహుల్ గాంధీ గారు బాజాబ్తా చెప్పిండ్రు మేడిగడ్డపై కల్వకుంట్లను జైలుకు పంపుడు ఖాయమని. మేము ఆ పని మీద ఉన్నాం. వీళ్ళ పని మర్చిపోయాను, మేము ఆ పని మీద ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు టార్గెట్. ఒకవేళ అదే జరిగితే మీకు 14 సీట్లు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 14 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలే. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిన అవసరము. 14 సీట్లు ఖచ్చితంగా రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారికి మ్యాండేటరీ. 14 సీట్లు రాకుంటే ఆయన లీడర్షిప్గా ఫెయిల్ అయినట్టే. 14 సీట్లు రాకుంటే రేవంత్ రెడ్డి నాయకత్వం ఆయన ఫెయిల్ అయినట్టే లీడర్షిప్గా. ఇంతమంది జాయిన్ చేసుకొని హేమీలు 6 ప్యాక్లు 4 ప్యాక్లు 8 ప్యాక్లు అని జాయిన్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చేయబట్టి అధికారంకి వచ్చినట్టు ఇప్పుడు 14 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలే. వస్తేనే ఆయన పవర్ఫుల్ లీడర్ అన్నట్టు. లేకుంటే నిజామాబాద్లో కామారెడ్డి లీడర్ అన్నట్టు. ఇప్పుడు మార్పు అంటే కరెంటు కోతలు, నీటి గోసలేనా? రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అంటున్నారు కేటీఆర్. బ్రదర్ ఇవన్నీ ప్రభుత్వం ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అవి నేను వాగ్దానం నేను ఇవ్వలే. నేను అవినేం చెప్పలే. నేను చెప్పింది ఏంటంటే కల్వకుంట్లను జైలుకు పంపుతామన్నా, కాళేశ్వరం అవినీతి బయటికి తీస్తామన్నా. మేము ప్రజలకు ప్రభుత్వం ఒక అవినీతిని తీసుకొని పోయినాం. కానీ నేను 6 పథకాలు నేను ఎక్కడ పంపలే. ఇవి పెట్టాలని చెప్పి నేను ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి. కాకపోతే పిల్లలను నౌకరీ ఇవ్వాలని చెప్పిన 46 జీవో కొట్టేయాలని చెప్పిన. కొట్టేస్తామని చెప్పేసి వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి 46 జీవో మేము రాగానే కొట్టేస్తామని చెప్పి కొట్టేయాలి. లాస్ట్కి ఒక కమిటీ వేసింది, సబ్ కమిటీ వేసింది. ఇప్పుడు సబ్ కమిటీలో ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, ధరణి పరిస్థితి అండి. ధరణి నిజంగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ధరణి ప్రక్షాళన ధర ఫస్ట్ నవీన్ మిత్తల్ అనేటువంటి మార్చాలి. ఇవాళకి నవీన్ మిత్తల్ అనేటువంటి అట్నే పెట్టుకుంటారు, స్ట్రక్చర్ అట్నే పెట్టుకుని దానికి ఒక కమిటీ వేస్తే ఏం లాభం అవుతుంది? దాంతో కమిటీ వేసిన దాంతో ఏ లాభం ఉంటుంది? నవీన్ మిత్తల్ అనేటోడే అందులో కూర్చొని నిన్నదాకా భూములు దొంగతనాలు చేసినోడు, నిన్నదాకా భూములు కబ్జాలు చేసినోడు వాడు అన్నే కూర్చొని ఈరోజు ధరణి అంటే ఎట్లా నడుస్తుంది? ఇవాళ బాధాప్తా దొంగదాంతో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్లు చేస్తూనే ఉన్నారు. నవీన్ మిట్టల్ అంటే బాధాప్తా జైలుకు పంపాలి, ఎంక్వైరీ చేయాలి. 74 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నోని ఇంకా రెవెన్యూలో మీరు ఎట్లా అని పెత్తనం ఇస్తారు? మీరు తాళం చేతులు ఇచ్చి మేము దొంగను పట్టుకుంటామంటే ఎవరు నమ్ముతారు? ఇంకా ప్రభుత్వ శాఖలలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఇవాళకి సోమేష్ కుమారే కదా. ఇవాళకి నిన్న ఒక పేపర్ కూడా రాసింది మేము చెప్పింది. ఇవాళకి సోమేష్ కుమార్ ఇవాళ సందీప్ కుమార్ సుల్తానియా అంటాడు ఎవడు? పంచాయతీరాజ్ సోమేష్ కుమార్ మనిషి, బీహార్ ముఠా. నవీన్ మిట్టల్ ఎవరు? ఆయన మనిషే. ఈరోజు మన ఆయన పేరేదో రెడ్డి ఉన్నది, ఆయన అందరూ వాళ్ళ మనుషులే నడుస్తుంది. నరసింహారెడ్డి ఆయన మనిషేనే. కాబట్టి వీళ్ళు మొత్తం ఆయన వాళ్ళ సిస్టమే నడుస్తుంది. ఇవాళకి ఆయన మనుషులే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? చెప్తున్నా కదా 14 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలి.
ఇంతమంది జాయినింగ్లు చూస్తుంటే నాకు మీరు నామినేటెడ్ పోస్ట్ కానీ ఏమైనా ఎంపీ కానీ ఆశిస్తారని నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగా వరంగల్, నల్గొండ, ఖమ్మంకి వెళ్ళి నేను పోటీ చేస్తున్నా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.